ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు మనము బైబిల్లో మొట్టమొదటిగా హతసాక్షిగా మారిన స్టెఫెన్ గురించి మనం తెలుసుకుందాము. మరి అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయంలో మరి స్టెఫెన్ గురించి రాయబడి ఉంటుంది. స్టెఫెన్ మరి పౌరుషం కలిగి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు 57వ వచనం నుంచి 60వ వచనం వరకు చూసుకున్నట్లయితే, అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఎప్పుడైతే స్టెఫెన్ రాళ్లతో కొట్టబడి చంపబడుతున్నాడో, అతడు చివరిగా మాట్లాడిన మాటలు మరి ఆయన చివరి ప్రార్థన, అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుము అని గొప్ప శబ్దంతో పలికి ఈ మాట పలికి నిద్రించెను. మరి స్టెఫెన్ జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి ఒక్కొక్క రాయి దెబ్బ అతని మీద పడుచున్నప్పుడు ఆయన శరీరము మరి నలగొట్టబడుతుంది. శరీరంలో నుంచి రక్తం బయటికి వస్తుంది, మాంసము ఊడిపోవచ్చున్నదేమో, మన ప్రాణం పోతున్నా కానీ అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? వీరిని క్షమించండి, ఈ పాపము వారిపైన మోపొద్దని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మరి అటువంటి జీవితము మనం కూడా కలిగి ఉండాలి. మరి దేవుని కొరకు మరణమైన మరి జీవమైన దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినానో, మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినానో, మరి చివరిగా మనల్ని ఎవరైనా చంపేస్తున్నా కానీ వారిని క్షమించే మనకు మాదిరి అయిన యేసు ప్రభు కూడా మరి సిలువపై మరణిస్తుండగా మరి అతని సిలువకు అప్పగించిన వారిని కూడా వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక తండ్రి వీరిని క్షమించుమని దేవునికి ప్రార్థించిండు. మరి మనం కూడా అట్టి జీవితం మనం జీవించాలి. మరి అందరినీ క్షమించగలిగే హృదయము దేవుడు మనకి ఇవ్వులాగున మనం దేవునికి ప్రార్థన చేయాలి. మరి ఇతరులను క్షమించమని దేవుడు చెప్పిండు కానీ శిక్షించమని దేవుడు చెప్పలేడు. ఆ రోజు స్టెఫెన్ చేసిన ప్రార్థనను బట్టి మరి సౌలును దేవుడు మార్చిండు. సౌలును దేవుడు ఎంతలా మార్చిండంటే, అతని కోసము అనేకమైన శ్రమలు అనుభవించి మరి సౌలు మరి చనిపోతాడని దేవుడు సెలవిచ్చిండు. మరి సౌలు యొక్క జీవితంని మనం చూసుకున్నట్టయితే మరి ప్రధాన యాజకుల యొద్ద నుండి మరి ఆయన ఒక లెటర్ తీసుకుంటాడు అనమాట. ఎవరైతే క్రీస్తును గురించి బోధిస్తున్నారో వారందరినీ చంపేయాలని ఒక లెటర్ తీసుకొని ఆయన బయలుదేరుతాడు. బయలుదేరినప్పుడు మార్గ మధ్యంలో మరి సౌలుతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడతాడంటే, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. మరి ఎప్పుడైతే పౌలు ఈ స్వరము వింటాడో మరి తన జీవితం అనేది మార్చబడుతుంది. తను సౌలు నుండి పౌలుగా మార్చబడతాడు. మరి తర్వాత పౌలుగా మార్చబడిన తర్వాత దేవుని కొరకు అనేక శ్రమలు అనుభవించి ఎంతో గొప్ప పరిచర్య చేసి మరి నూతన నిబంధనలో అనేక పుస్తకాలు పౌలు చేత రాయబడినాయి. ఇవన్నీ కలగడానికి మరి స్టెఫెన్ యొక్క ప్రార్థన. మరి ఆయన మరణిస్తుండగా కూడా ఆయన క్షమించినప్పుడు మరి ఆ క్షమాపణ మరి దేవుడు అంగీకరించి మరి సౌలు సాక్షిగా ఉన్న సౌలును పౌలుగా మార్చి దేవుడు తన కొరకు వాడుకున్నాడు. పౌలు ఎట్టి శ్రమలు దేవుని కొరకు అనుభవించిండో 2 కొరింథీయులు 11వ అధ్యాయము మరి 24 నుంచి మనము కొన్ని మాటలు చూద్దాము. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలనైన ఆపదలలోనూ, అన్యజనుల వలనైన ఆపదలలోనూ, పట్టణములలో ఆపదలలోనూ,
అరణ్యంలో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగారముతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు. ఇన్ని శ్రమలు అనుభవించినప్పటికీ పౌలుకు మరి ఒక చింత ఉందంట. ఆ చింత ఏందంటే, ఇవన్నీయూ గాక సంఘములన్నిటి గూర్చి చింత కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడైనా నేనును బలహీనుడను కానా. పౌలు మరి సంఘము ఎక్కడ బలహీనపడుతుందో అని ఎంతో భయం కలిగి ఉన్నాడు. మరి వారు ఎట్లా తొట్టిల్లిపోతారో అనే కూడా భయం కలిగి ఉన్నాడు. చివరిగా మరి పౌలు చెప్పుచున్న మాటలు ఏమనగా 2 తిమోతి 4వ అధ్యాయం మనం చదువుకుందాము. దేవుని ఎదుటను సజీవులకును మృతువులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు. నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతోనూ ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. మరి పౌలు ఏం చెప్తున్నాడంటే చివరిగా మరి జనులంట మరి హిత బోధను సహింపరంట, కానీ మరి తమ స్వకీయ దురాశల కొరకు ఎవరైతే అనుకూలమైన బోధకులు ఉన్నారో వారిని అంట పోగు చేసుకుంటారంట. సత్యముకు మరి చెవులు ఇయ్యరంట, కానీ కల్పన కథల వైపు వారి చెవులను తిప్పుకుంటారంట. మరి పౌలు అయితే మరి మంచి పోరాటం పోరాడిండు మరి ప్రభు కొరకు. మరి చివరిగా అతని తలను మరి నరికివేసి ఆయన చంపబడిండు. మరి ఈరోజు దేవుని సేవకులని చెప్పుకుంటున్న బోధకులు కానీ మరి క్రైస్తవ మరి లీడర్స్ కానీ మరి సంఘంని ఎటువైపు నడిపిస్తున్నారు. మరి ఒకప్పుడు మరి పౌలు కానీ మరి ఆదిమ సంఘం కానీ మరి ఎన్నో శ్రమల గుండా వెళ్ళినను మరి ప్రాణాలు సైతం అర్పించారు, కానీ మరి ఎక్కడ కూడా పోరాడినట్టు లేదు. మరి న్యాయ పోరాటాలని మరి గవర్నమెంట్కు వ్యతిరేకంగా కానీ మరి ఎక్కడ కూడా వారు పోరాడలేరు. మరి ఒక చోట శ్రమ కలిగితే మరి ఇంకో చోటకెళ్ళి దేవుని యొక్క మాటలను ప్రచురిస్తూ తిరుగుతూ మరి దేవుని యొక్క సాక్షులుగా జీవించరు. మరి ప్రాణాలను సైతం అర్పించరు, కానీ ఎక్కడ కూడా పోరాడినట్టు మరి లేదు. ఆదిమ సంఘం మరి క్రీస్తు కొరకు హతసాక్షులుగా మరి చేయబడినను మరి అనేక శ్రమల చేత మరి చంపబడినను వాళ్ళందరూ సహిస్తూ భరిస్తూ మరి సువార్తను విస్తరిస్తూ వచ్చారు. కాబట్టి మరి ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో మరి దేవుడు పుట్టి మరి అక్కడ ఉన్న స్థలం నుంచి మనకు ఈరోజు మన భారతదేశంకి సేవ వచ్చింది అంటే మరి క్రీస్తు యొక్క సువార్త వచ్చిందంటే అది వాళ్ళు ఎక్కడ కూడా మరి పోరాడకుండా మరి సహిస్తూ తీర్పు తీర్చువాడు దేవుడే అని వాళ్ళు నమ్మి మరి వారి యొక్క ప్రాణాలను సైతం అర్పించి మరి దేవుని కొరకు నిల్చున్నారు. కాబట్టి ఈరోజు నేను కానీ నువ్వు కానీ రక్షణ పొందుకున్నాం. ఈరోజు మరీ ముఖ్యంగా మరి ఒక విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మరి ప్రవీణ్ పగడాల అన్న మరి అనేకమైన గొప్ప పనులు దేవుని కొరకు చేసి మరి అనేక విషయాల గురించి మరి సంఘానికి తెలియజేసి మరి అనేకులని బలపరిచి మరి అనుకోని విధంగా మరణించారు. మరి ఆ విషయంని బట్టి మరి ఈరోజు ఉన్న సంఘ సేవకులు కానీ మరి పాస్టర్స్ కానీ మరి సంఘంని మరి సరియైన మార్గంలో నడిపించకుండా మరి అనేకులను అనేక విధాలుగా ప్రేరేపిస్తూ మరి వ్యతిరేకంగా మరి గవర్నమెంట్కి వ్యతిరేకంగా కానీ న్యాయం కావాలని వ్యతిరేకంగా కానీ
మరి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తీర్పు తీర్చేది దేవుడే. మరి మనం ఎవరము కూడా ఎవరిని తీర్పు తీర్చలేము. ఎందుకంటే మన ప్రభువే తీర్పు తీర్చువాడు. మరి మనమైతే కేవలము క్షమించువారుగానే ఉండాలి. మరి మంచి మాదిరిగా మరి స్టెఫెన్‌ని మనం చూసినాము. అలాగే మరి పౌలును కూడా మనం చూస్తున్నాము. మరి యేసుక్రీస్తు దేవుడు కూడా మరి శిలువ మరణం పొందుతూ మరి ఆయన చివరిగా మరణిస్తుండగా కూడా వాళ్ళందరినీ క్షమించిండు. మరి మనం కూడా అలా క్షమించే వారిగానే ఉండాలి. ఎందుకంటే దేవుని నామంకి మనము అవమానకరమైన జీవితము జీవించకూడదు. మరి ఈ రోజుల్లో ఉన్న సంఘ మరి కాపర్లు కానీ మరి లీడర్స్ కానీ మరి సంఘంని మరి సరి అయిన మార్గంలో నడిపించే విధంగా ఉండాలి. ఎందుకంటే మరి అన్యజనులలో మరి యేసుప్రభు నామంని అవమానకరంగా చేయకూడదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే గలతీ 6వ అధ్యాయంలో 7వ వచనంలో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయును. మరి దేవుడైతే వెక్కిరింపబడడు. మరి ఈరోజు మనం చేస్తున్న పనులను బట్టి దేవుడు నామంకి అవమానం కలగకూడదు, కానీ ఘనత రావాలి. మనం చేస్తున్న పనులను బట్టి దేవుడు కనపరచబడాలి. మరి ముందు మనము అనేకులను ఇంకా దేవుని తట్టు తిప్పాలి అంటే, మరి దేవుని యొక్క రక్షణ మార్గంలోకి నడిపించాలి అంటే మనము క్షమించేవారిగా ఉండాలి. మరి ప్రవీణ్ బ్రదర్ యొక్క వైఫ్ అండ్ బ్రదర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ క్షమించమని చెప్పారు. వారు ఆల్రెడీ క్షమించారు. మనం కూడా క్షమించి మరి ఈ యొక్క సంఘటనను మనము మరి దేవుని ప్రేమతో క్షమించేవారుగా మనం ఉండాలి. మరి దేవుడే తీర్పు తీరుస్తాడు ఒకరోజు. కాబట్టి మనము దేవుని తీర్పు కొరకే మనము వేచి ఉండాలి. ఈ మాటలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్.